హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయా లేదా, మన స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడం ఎలా అనేది చూద్దాం. సో మొదటగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మనకి. సో బ్రౌజర్లో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సో ఇక్కడ పోర్టల్ నేమ్ వచ్చేసి indirammaillu.telangana.gov.in అండి. కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది పోర్టల్ నేమ్ indirammaillu.telangana.gov.in. అయితే ఈ పోర్టల్ అనేది ఇలా డిజైన్ చేయబడిందండి. సో ఇక్కడ మనకు పోర్టల్లో మనకు ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చూడాలి అన్నది మన పార్ట్. కాబట్టి ఇక్కడ చూడండి, అప్లికేషన్ సెర్చ్ ఉంది కదండి. ఇక్కడ మీరు అప్లికేషన్ సెర్చ్ చేయడానికి వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారండి. ఐ హోప్ ఇది ఫ్లెక్సిబుల్ అని అనుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే ఏ ఒక్కటో ఉంటే అప్లికేషన్ నెంబరో ఉంటే అట్లా మనం అందరం మిస్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడ ఆప్షన్ చూడండి, సెర్చ్ బై అని చెప్పేసి వీళ్ళు ఏమేమి ఇచ్చారు అంటే, మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, మీరు ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, అలాగే అప్లికేషన్ ఐడి అంటే మనం అప్లై చేసిన ఐడి ద్వారా, అండ్ ఎఫ్ఎస్సి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం ఒక నెంబర్ తోటి సెర్చ్ చేసి దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తున్నానండి. ఎవరైతే అప్లై చేశారో ఆ క్యాండిడేట్ అంటే ఇంటి యజమాని నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ యజమాని నెంబర్ అనేది, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను మొబైల్ నెంబర్. సో ఇలా మనం టైప్ చేసి సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు స్టేటస్ అనేది లభిస్తుందండి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు అప్లికేషన్ ద్వారా మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, మొబైల్ నెంబర్ని ఇచ్చిన ప్లేస్ని మీరు స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేస్తే మీరు అప్లై చేసిన అప్లికేషన్ నంబర్ యాజ్ వెల్ యాజ్ మీ నేమ్, అప్లికెంట్ నేమ్ అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. ఇక్కడ మీరు రీమార్క్స్ చూడొచ్చు అండ్ లిస్ట్ టైప్ చూడొచ్చు అండి. ఇది సెకండ్ లిస్ట్ అండి, మనకు వచ్చిన సెకండ్ లిస్ట్. సర్వే కంప్లీటెడ్. ఇక్కడ మనం చూసిన ఈ క్యాండిడేట్ ఏంటి అంటే నాన్పుచా హౌస్ వితౌట్ హౌస్ సైట్, అంటే వీళ్ళకు ఇంకా అప్రూవ్ కాలేదు. ఒకవేళ అప్రూవ్ అయితే మీకు అప్రూవల్ అయినట్టుగా మీకు మెసేజ్ వస్తుంది, లేదా అప్లికేషన్ స్టేటస్ అనేది ఇట్లా కంప్లీట్ సర్వే చేశారా లేదా అనేది చూస్తుందండి. ఓకే, మీరు ఒకవేళ అప్రూవ్ అయినట్టుంటే మీకు రీమార్క్స్ అనేవి స్టేటస్ టైప్ అనేది చేంజ్ ఉంటుంది. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా కంప్లైంట్ ఉంది, రేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ రైజ్ గ్రేవియన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మిగిలిన డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అండి. ఇక్కడ గ్రేవియన్స్లో మీకు మళ్ళీ పోర్టల్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఆ నెంబర్కి ఓటీపీ పంపించి అక్కడ నుంచి మనకు ఏమైనా సబ్మిట్ చేయాలి అంటే రీమార్క్స్ ఏమైనా సబ్మిట్ చేయాలి, లేకపోతే ఏదైనా కంప్లైంట్ రేజ్ చేయాలి అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే, సో ఇలా మన ఇందిరమ్మ పోర్టల్ అనేది ప్రిపేర్ చేయబడింది ఇందిరమ్మ ఇండ్ల గురించి. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది ఈజీ అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం అప్లికేషన్ ఐడి ద్వారా మాత్రమే లాగిన్ అయ్యి స్టేటస్ అనేది చెక్ చేసుకునే వాళ్ళం. సో ఇది మనకు మొబైల్ నెంబర్ కూడా అలో చేస్తుంది, ఆధార్ నెంబర్ కూడా అలో చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మన అప్లికేషన్ నెంబర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఏదో ఒకటి మీ దగ్గర అవైలబుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను 24 hours. సో మీరు చెక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ మీరు చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేయండి, మళ్ళీ అఫీషియల్ లాగిన్ వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఇవన్నీ కూడా ఆప్షన్స్ అండి. ఏ ఒక్కటైనా మీరు ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఒకటి మొబైల్ నంబర్ యూస్ చేసి, లేదా ఆధార్ నెంబర్ యూస్ చేసి, మొబైల్ నంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, ఇందులో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు మన స్టేటస్ ఏంటి అని చెప్పేసి. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఇమీడియట్గా డేటాను ఒకసారి చెక్ చేసుకోండి అఫీషియల్ లాగిన్స్లో. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి.